4లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఆ విభజనకు కారణం తన స్వార్థ రాజకీయంతో ఆనాడు శాసనసభలో ఈ రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేస్తారా లేదా అని డిమాండ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నాకు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అవసరాల గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా విభజించబడేటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అవసరాల గురించి కనీసం శాసనసభలో చర్చ జరిగే సమయంలో పాల్గొన్నా కనీసం ప్రస్తావన చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనకు కారణమయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసినటువంటి వారిలో మొదటివాడు. కాంగ్రెస్ పార్టీ విభజించేటువంటి సమయంలో ఈ రాష్ట్ర అవసరాలకి ప్రధానంగా తీర్చగలిగినటువంటి జీవనాడి పోలవరం కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోలవరం నిర్మాణం జరుగుతుందని ఆ రోజు విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తను తీసుకున్నటువంటి స్వార్థపూరిత నిర్ణయం ఏమిటంటే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్రాన్ని ఒప్పించడం. దానికి ఏది తాకట్టు పెట్టాడు? ప్రత్యేక తరగతి హోదా. పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పడానికి ప్రత్యేక తరగతి హోదాను వదులుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాడు. ప్రత్యేక తరగతి హోదా సాధనని పక్కన పెట్టి పోలవరం నిర్మాణం తాను చేపడతానని చెప్పడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత సరైన రీతిలో తీసుకొని నిర్ణయాల వల్ల, అంటే ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేనటువంటి వారు కూడా ఆలోచన చేయగలుగుతారు. ఎందుచేతనంటే ఒక ప్రవాహం ఉంది, ఆ ప్రవాహాన్ని అదుపు చేయాలి. అదుపు చేస్తే పై ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురైనటువంటి ప్రవాహం నుంచి కిందకి నీరు వెళ్ళటానికి పోలవరం నిర్మాణంలో స్పిల్వే అనేటువంటిది మొట్టమొదటిగా నిర్మించాల్సినటువంటి ప్రాధాన్యత అంశం. ఆ స్పిల్వే నిర్మాణంలో ఎక్కడ చొరవ తీసుకోలేదు. చొరవ తీసుకోకుండా కేవలం తనకు కలిసి వస్తుందనేటువంటి ఆలోచనతోటి అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ ఈ రెండు పూర్తి కావాలి. అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి కావాలంటే స్పిల్వే ప్రధానమైనటువంటిది. లోయర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు, అప్పర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు. మధ్యలో డయాఫ్రామ్ వాల్ వేసేశారు. డయాఫ్రామ్ వాల్ వేసి వరదలు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యాంలో స్పిల్వే లేని కారణం చేత 2 గ్యాప్స్ వదిలితే హెవీగా వచ్చినటువంటి వాటర్ ఫ్లడ్ టైంలో ఈ ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో ఆ కాపర్ డ్యామ్ మీద ప్రెజర్ పడి కవర్స్ అయిపోయాయి. ఆ నష్టానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. తన తీసుకున్న నిర్ణయం వల్ల కాదా? కనీసం అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగే టైంకి స్పిల్వే కనుక నిర్మించకపోతే ఈ నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా? జరిగింది. ఏదైతే జలశక్తి సంఘం ఉందో, అంటే పోలవరం అథారిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ పాడైనటువంటి కాపర్ డ్యామ్ని ఎలా నిర్మించాలనేటువంటి దాని మీద జరిగిన జాప్యం, దాన్ని ప్రతిపక్షం మీద నెడుతున్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ నష్టాన్ని ఎలా నివారించాలి? ఖచ్చితంగా 45.72 అడుగులు ఎత్తు నిర్మాణం జరిగితేనే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పోలవరం పూర్తిగా న్యాయం చేసినట్టు ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాడు ఆయన. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజీ పడినటువంటి ఆ ఎస్టిమేట్స్ నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి విధంగా ఈ కాపర్ డ్యామ్ కానీ పోలవరం కానీ నిర్మాణం చేయాలని ఆలోచించాడు. స్పిల్వే పూర్తయిన తర్వాత మళ్ళీ కాపర్ డ్యామ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం ప్రయత్నం చేసినటువంటిది. ఇవాళ
ప్రభుత్వం మారింది. గత పాలకుడి మీద నెపం నెట్టి తానేదో సాధించాననేటువంటి అట్టహాసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాస్తవాలు ప్రజలకు తెలియదనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. వాస్తవాలు ఇవి. ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారి స్వార్థం కోసం ఆయన వదిలేస్తుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి నష్టం కలిగితే ప్రశ్నిస్తానని అదే నా ప్రథమ సిద్ధాంతం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది. ఈ నష్ట నివారణ కోసం నాయుడు గారు తీసుకునేటువంటి చర్యల్ని మీరు ప్రశ్నించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు, అధికారం వచ్చింది. మీరంటారు ఒక్కసారి ఒక్కొక్క స్టేట్మెంటు. ఒకరోజేమో నాకు సత్తా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారని, చంద్రబాబు నాయుడు గారు స్వార్థపరుడని, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాలను తెలిసిన తర్వాత ఆయన్ని అధికారానికి దూరంగా ఉంచితే మీరేదో కొత్తగా సాధిస్తారని అనుకుని అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడైనటువంటి పోలవరాన్ని ఇంత దారుణంగా ఎత్తు తగ్గించి కేవలం అంటే 27కి అయిపోద్ది, మేము చేశాము, తప్పు మీరు చేశారు, మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ నష్టం జరిగింది, ప్రజలకు తెలుసు. కానీ మీరు పదే మీకున్నటువంటి మీడియాతో మీ మాటలతో నిజం మాట్లాడనటువంటి మీ వ్యక్తిత్వం ప్రతిరోజు పోలవరం మీద విషం జిమ్ముతుంది. ఇది వాస్తవం కాదు. నేను ఎందుకు అంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా అబద్ధం అని చెప్పడానికి ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి. తీసుకోండి. పోలవరం మీద చెప్పిందంతా కట్టు కదా చంద్రబాబు గారు చెప్పింది. నిజాలు ఏమిటనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఈ రాష్ట్రంలో మేధావులు చెప్తున్నారు. వల్ల ఏదైతే కాపర్ డ్యామ్ నిర్మాణంలో గ్యాప్లు వదిలేయటం వల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే ఆ డయాఫ్రామ్ వాల్కి జరిగినటువంటి నష్టాన్ని నివారణ చేయటం కోసం, డయాఫ్రామ్ వాల్ మళ్ళీ నిర్మాణం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఇవాళ ఎత్తు తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండగా 12,700 కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణం చేసినటువంటి బాకీలను తీర్చేటువంటి పరిస్థితి, నిర్మాణం చేయడానికి మళ్ళా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే మీ మంత్రుల చేత ఏం మాట్లాడిస్తారు? పోలవరం ఫండ్స్ డైవర్ట్ చేశారని. చిన్నపిల్లాడిని అడిగినా తెలుసు. ఎందుచేత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ జలశక్తి సంఘానికి సమర్పించిన తర్వాత శాంక్షన్ అయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బు వస్తుంది. దానిలో జగన్ గారి మీద ఏదో బురద వేయాలనేటువంటి లక్ష్యంతో పోలవరాన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తీరని ద్రోహం చేసే వ్యక్తి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ 41.15 అడుగులకి ఎత్తు తగ్గిపోతే 164 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి దేశంలోనే పెద్ద ప్రాజెక్టు, బహుళార్థ సార్థక ప్రాజెక్టుగా నిర్మాణం చేయదలిసినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాళ 115 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి తగ్గిపోతే ఉత్తరాంధ్ర తాగునీటి అవసరాలు కానీ, రాయలసీమ నీటి అవసరాలు కానీ తీరటం లేదు. దీని డైవర్షన్ కోసం నదుల అనుసంధానం అంటారు. ఆ రోజు కూడా ఒక ద్రోహం చేశారు నాయుడు గారు. పోలవరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పట్టిసీమ నిర్మాణం అన్నారు. అందులో కమిషన్ల కోసం పట్టిసీమ నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చాడు. 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరం కాలువల నిర్మాణంలో వారి అనుయాయుల చేత కేసులు వేయించి పోలవరం నిర్మాణాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇవాళ 12,157.53 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము ఎంతకంటే ఇవ్వం, దీంతో పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పినప్పుడు ఇంకా ఒక 25,000 కోట్ల అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక అవకాశం వచ్చింది,
కేంద్రంలో మీరు భాగస్వామి, కేంద్ర ప్రభుత్వం మీ మద్దతుతో నిలిచింది అని చెప్పడానికి పదే పదే మీ నాయకులు చెప్తూ ఉంటారు, ప్రజలకి తెలుసు. ఇంత అవకాశం వచ్చిన సమయంలో మీరు పోలవరం ఎత్తు తగ్గించి నిర్మాణం చేసేటువంటి, అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఇంతకంటే పెద్ద ద్రోహం ఇంకొకటి ఉండదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను నాశనం అవుతుంటే సాక్షిగా మిగిలిపోయేటువంటి ఒక చరిత్రలో మీరు ఉండిపోతారు అని అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకొకటి ఉండదని, ఎంతకాలం మీరు ఈ అబద్ధాలతో, ఎంతకాలం వాస్తవాలను దాచి ప్రజల్ని ఏమరుస్తారు? ప్రజలకు నేను చెప్పిందే నమ్ముతారనేటువంటి మీ అతి విశ్వాసం తెలిసిపోయింది. ఇది సోషల్ మీడియా యుగం. పోలవరం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర విభజన తర్వాత మీరు పలు సందర్భాల్లో చేసినటువంటి పనుల గురించి కానీ ఒక్కసారి సోషల్ మీడియాలో చూసినట్లయితే సాక్షాత్ మీకు ఒక సర్టిఫికెట్ ఉంది. పోలవరం విషయంలో మీరు ఏం చేశారని చెప్పడానికి సాక్షాత్ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వారు ఏమన్నారు? పోలవరం బాబు గారికి ఏటీఎంలా పనికొచ్చింది, వారం వారం అన్నారు. మీరు పోలవరం నిర్మాణంలో ప్రజలను తీసుకెళ్లి చూపించారు, పలు సందర్భాల్లో శంకుస్థాపనలు చేశారు, పలు సందర్భాల్లో అక్కడ భజన కార్యక్రమాలు చేశారు, బస్సులు పెట్టి పోలవరం నేను చాలా గొప్పగా నిర్మిస్తున్నానని చెప్పారు. నిన్న నాకు అనిపించింది జలశక్తి సంఘం ఇప్పటిదాకా పోలవరం 53% అయిందని, మీరు చెప్తారు 78% మేము పూర్తి చేశామని. ఏది నిజం? జలశక్తి సంఘం చెప్పింది నిజమా? మీరు చెప్తున్నది నిజమా? మీరు ఎప్పుడు నిజాలు చెప్పరు, ఎప్పుడు నిజాలు చెప్పరు. ఈ పోలవరానికి కట్టిన ఈ గ్రహణానికి, పోలవరానికి పట్టిన ఈ శాపానికి చంద్రబాబు నాయుడు గారి కారకులు అవుతారు. రాష్ట్ర ప్రయోజనాల్ని తన స్వప్రయోజనాల కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన కుటుంబ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టినటువంటి వ్యక్తిగా నాయుడు గారు మిగిలిపోతారు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. 14 లక్షల కోట్లు అప్పులు చేసి పారిపోయాడు అన్నారు. 14 లక్షల కోట్లు మళ్ళీ 12 లక్షల కోట్లకు వచ్చారు. 12 లక్షల నుంచి 9,50,000 కోట్లకు వచ్చారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తటపడాయించారు. ఎందుకు? లెక్కలు చెప్పాలి కనుక. కానీ 6 నెలలు ఆలస్యమైన లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి వస్తే వాస్తవ అప్పులు ఎంత ఉన్నాయి? 5,19,000 కోట్లని ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేస్తే దాని మీద మళ్ళీ అబద్ధాలు 9 లక్షల కోట్లని. అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా విని ఏమీ చేయలేరు ప్రజలనేటువంటి మీ ఆలోచన దీనిలో స్పష్టమవుతూ ఉంది. అబద్ధాలు 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 ఎంతకాలం మోసగిస్తారు? ప్రతి అంశంలోనూ మోసమే. ఈ రాష్ట్రంలో పేదల విషయంలో నిన్న P4 అన్నారు. P4లో మీకు స్పష్టత ఉందా? P4 విషయంలో మీకు స్పష్టత ఏముంది? పేదలు ఎంతమంది ఉన్నారు? 1,64,00,000 కుటుంబాలుంటే 1,42 లక్షల మంది పేదరికంలో ఉన్నారని మన లెక్కలు చెప్తా ఉంటే, పోనీ పేదరికం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల 19 నుంచి 24 వరకు పేదవాడి చేతికి నేరుగా డబ్బు అందటం వల్ల కొంత పేదరికం తగ్గిందని అనుకున్నా కూడా మీరు చెప్పినటువంటి ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఎస్ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు? 25 లక్షలు. 25 లక్షల్లో నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? 8,26,000. ఈ 8,26,000 మందికి మీరు ఈ 1,40,00,000 కుటుంబాల్ని అప్పచెప్తారా? దాని మీద ఒక స్పష్టత లేదు. ఒక డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు నిన్న వక్ఫ్ బోర్డు బిల్లు ఉంది కేంద్రంలో, లోక్సభలో, రాజ్యసభలో విప్ జారీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా జరిగేటువంటి ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తే దాన్ని ఒక డైవర్షన్ చేయాలనుకుంటున్నారు. నిజంగా ముస్లిం సోదరుల మీద మీకు ప్రేమ ఉంటే దేశంలో మీ వల్ల ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒప్పించి కన్విన్స్ చేసి ఈ బిల్లుని రాకుండా చూడాలి కదా. అది చేయలేని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయాలని మీ సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా
ఒక భూమిలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారని ఒకరంటాడు. ఇంకొక మాట వస్తే రాజ్యసభలో లోక్సభలో ఓటుకు వ్యతిరేకంగా వేసి రాజ్యసభలో ఓటు వేశారని ఒకరంటారు. ప్రతి ఇంగ్లీష్ మీడియంలో హిందీ న్యూసెస్లో ఇంగ్లీష్ న్యూస్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసింది. వైవి సుబ్బారెడ్డి గారు విప్ జారీ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ఈ బిల్లుకి సంబంధించినటువంటి ప్రసంగం చేశారు. వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని సమర్థించదు, ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దాన్ని మళ్ళీ మీరు డైవర్ట్ చేయడానికి మీకున్నటువంటి మీడియాని వాడుకునేటువంటి పరిస్థితి ఉంది.